ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కాసేపట్లో భారత విదేశీ వ్యవహారాలు అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనున్న రైజ్ ఇన్ డైలాగ్ 2026 సదస్సుకు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ఫిన్లాండ్ దేశాధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ సహా 110 దేశాలకు చెందిన 2700 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. జియో పాలిటిక్స్, జియో ఎకనామిక్స్ అంశం ఆధారంగా సదస్సులో చర్చలు జరగనున్నాయి. సాంకేతికత, సుపర పాలన, భవిష్యత్తు అనే అంశాలపై సీఎం చంద్రబాబు ప్రసంగించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి. రైట్ యమున, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు ఈ రోజైతే ఉదయం 10:45 గంటలకైతే ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఏదైతే ఢిల్లీకి చేరుకున్నారు. అయితే ఢిల్లీలో నేడు ఏదైతే విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే రైస్ ఇన్ డైలాగ్స్ సదస్సు అని చెప్పి ఒక సదస్సును అయితే నిర్వహిస్తుంది. అయితే ఈ సదస్సులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రాజకీయ ఏదైతే ఆంధ్రప్రదేశ్కి అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఇందులో మొత్తం చూసుకున్నట్లయితే 1100 మంది విదేశాలకు సంబంధించిన దేశ విదేశాల ప్రముఖులు అయితే ఇందులో పాల్గొనున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే ఉందో దీనిపైన పెద్ద ఎత్తున అంటే జియో ఫైనాన్స్ అదేవిధంగా జియో ఎకనామిక్స్ ఈ రెండింటిపైన ఏంటి అనేది ఆయన అయితే కొంత వివరించనున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే భారతదేశంలో ఉన్న రాజకీయ విలువలు, రాజకీయ వ్యవస్థలు, వాటితో పాటు అదేవిధంగా ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు, వనరులు, వీటిని ఎలా ఉంచుకోవాలి అనే దాని పట్ల, అదేవిధంగా పెట్టుబడులు పెట్టేదానికి ఎంతవరకు ఇక్కడ ఆస్కారం ఉంటుంది అనే దానిపైన సీఎం చంద్రబాబు ఒక దిశానిర్దేశం చేయనున్నారు. అయితే దీంతో పాటు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఆంధ్రప్రదేశ్ను మరింత అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంస్థలని రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు తీసుకొస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఆర్థిక ప్రగతిని మరింతగా పెంపొందించేందుకు, దానిని మరింత బలోపేతం చేసేందుకు గత 5 ఏళ్ల పాలనలో ఏదైతే ఆర్థికంగా నలిగిపోయిందో రాష్ట్ర ప్రభుత్వం, ఈ నేపథ్యంలోనే దాన్ని మరింత బలోపేతం చేసేందుకైతే మరింత కృషి చేయాలని చెప్పని సీఎం చంద్రబాబు ఒక దృఢమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ సదస్సు ఉందో ఈ సదస్సులో కూడా ఆయన పెద్ద ఎత్తున చర్చించబోతున్నారు. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్నిగా ఏపీని తీర్చిదిద్దేందుకు ఒక ప్రణాళికనైతే రూపొందించబోతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే దీనిపైన కూడా ఆయన ఒక చర్చను అయితే చేయబోతున్నారు. దీంతోపాటు ఏదైతే రియల్ టైం గవర్నెన్స్ ఉందో రియల్ టైం గవర్నెన్స్ ద్వారా డేటా ఆధారిత ఏదైతే ఉందో డేటాని ఎలా సేకరిస్తాము, దాన్ని ఎలా వినియోగించుకుంటాము, క్లిష్టతర పరిస్థితులు ఎదురైనప్పుడు దానిని ఎలా వినియోగించుకోవాలి, దాన్ని అసలు ఆ డేటాని ఎలా సేకరించాలి అనే దానిపైన కూడా సీఎం చంద్రబాబు ఇప్పటికే కొన్ని రాష్ట్రంలో ప్రణాళికలను రూపొందించారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రణాళికలను మొత్తం కూడా నేడు ఆ సభలో అయితే చర్చించనున్నారు. దీంతోపాటు అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్తో పాటు అదేవిధంగా రియల్ టైం గవర్నెన్స్తో పాటు డిజిటల్ పౌర సరఫరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన ఆ సేవల వినియోగం, అదేవిధంగా ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ ఏదైతే ఉందో దాంట్లో 966 సేవలను ఎలా అయితే తీసుకొచ్చారు దీనిపైన కూడా సీఎం చంద్రబాబు అయితే అక్కడ ప్రస్తావించనున్నారు. ఏమన్నా థ్యాంక్ యూ శ్రీహరి.